ఏదో ఒక సమాచారం ఇక్కడ నుండి సాగదోలించాను. ఈమె ఉండనా నేను చేయు నేను చేయు పూజ ఫలించదు కనుక ఈమెను ఇక్కడ నుండి సాగదోలించాను. ఓహో సుందరి ఓకే ఉగ్రారణ్యం పునను రమణీయమని ఈ ఘోరమైన అరణ్యములకు నీవేలా వచ్చి ఈ అరణ్యమున మరి ఘోరమైన గిరాదులకు తిరుగుచుందురు. వారు నీకు భయపెట్టి మోసగించుదురు. ఎందుకొరకు వచ్చి ఉంటో నీ పేరు నీ నామేమో తెలుపు. ఓహో నమయమన కాదా నేనెవరో తెలుపమనుచుంటువా ఆయన చెప్పు సరే నేనెవరమైతే నీ వివరమైతే నీకేమి నీవు వచ్చిన పని ఏదో నీవు చూసుకొని పోవచ్చు కదా. నేను ఒక కార్యాలనే వచ్చినా అయితే నీ పని చూసుకొని వెళ్ళు. ఓహో రమణీయమని అటులను చూడవా అటులను పలికి రమణీయమని నీ విట్ల కాలయాపనం ఎలా చేసేది నీ వృత్తాంతం ఏమో తెలిపి నన్ను సంతోషపడుతుంది. అందరూ
నేను ఒక గంధర్వ స్త్రీ అయ్యింది యుక్త వయసుకు వచ్చి నాకు తగ్గ ఈడు కోసం నేను ఇచ్చిన ఇంతవరకు నా ఈడుకు తగ్గ జోడు నాకు నా దృష్టికి అగ్గుపడలే లేదు. ఆయనను ఇదకు వెతుచుండగా పంచ పాండవులు అతి పరాక్రమవంతులని అత్యంత సుందరాంగలని మీకు తెలియదు. కావున అందులో ఏ ఒక్కరినైనా నా భర్తగా చేసుకునేవాడినని నా మనము నా కోరిక కలిగేది. కావున వారి జాడ ఎక్కడో నాకు ఇంతవరకు తెలియలేదు. నీకు కాస్త తెలిసిన వారు ఎక్కడున్నారో తెలియజేపు. నేను నీకు రుణపడేది. ప్రస్తుతం ఈ జగత్తు స్త్రీమయంపై దోచున్నది కదా. ఆయనను పాండవులలో ఎవరిని ఒకరిని వరించి ఉన్నదని చెప్పుతున్నదే. ఎవరిని వరించి ఉన్నదో తెలుసుకునేదాను. ఏ రమణీమణి పాండవులలో ఎవరిని వరించి ఉన్నదానో తెలుపు. ఓహో, ఇతగాడు నా ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలని చూచుతున్నాను. సరే, తెలిసిన చో ఓనుదేమున్నది తెలియజెప్పేదను విను. నాకు ఆ పంచపాండవుల్లో మధ్యముడైన అర్జునుని అందు ప్రేమ వ్యామోహము కలదు. ఓహో రమణీమణి, ఆహా ఏమి పాండవుల్లో అర్జునుడు అయినా నా నిజ నామం ఏమను సంతోషపరిచింది. ఓహో రమణి, అతడు అర్జునుడు బహుపత్నీకుడు, నిన్ను చేకుడు. అయినా నువ్వు ఏమి చేసేది? నేను కూడా తలిచిన దైవం మరొకటి తలిచిన సౌఖ్యము వదిలి అతడు అప్పుడు తలిచినను అతడు అట్టు తలిచినను నేను వేరొకటి తలిచి కదా. సరే, శరీర సౌఖ్యం వదిలి ప్రాణత్యాగం చేసుకోవాలి. త్యాగమైనా చేసుకుంది కానీ అతని జాడెక్కడుందో నాకు వివరించు. ఆహా ఏమి అతడు కాదన్నచో ప్రాణత్యాగం చేసుకుని అడుగుతున్నదే. ఇప్పుడు ఆమెకు నా నిజ నామము తెలిపి సంతోషపరిచేదాను. ఓహో రమణి, ఓ వనితామణి అర్జునుండ బుక్ కూడా అందుకే నాకు బుక్ చూస్తే పోతుంది. నా మాటలు
అర్జునుడు నేనే. ఓహో, నీ విత్తి మాటలకు ఏమిలే కానీ మాటకాడతనకు రూపవచ్చితో అయింది. నేను మాయ మాటలు నమ్ముదాను కాను. నీవు నిక్కచముగా అర్జునుడే ఆయనతో ఏదైనా ఆనవాళ్ళు చూపెట్టు, అప్పుడు నమ్మదండి ఈ మాట. గణిత మహేంద్రగాలుండగాను వేను కడదు నాకొక్క పని కాననమునా అందుకొరకు వచ్చి అదివనాలు ఉంగరంబుకు నామంబు నుండ కనవే. ఇదిగో నీవు నమ్మకున్నను, ఇదిగో నా ఉంగరముకు నా యొక్క నామంబు గలదు, చూసుకోను. ఓహో, నిక్కచముగా అర్జునే అన్నమాట. సరే, నీ యొక్క చమత్కారం నవ్వువయ్యం వనలతో ఇటు బలకందన నయ్యం ఏకాంతంగా ఉన్న నవైవన స్త్రీలతో ఈ విధముగా ముచ్చటాడుగా పలకరించా నీ వంటి మహారాజులకు కదా ఇది పాపహేతు అని ఆ మాత్రం నీకు తెలియదా? ఓ రమణీమణి, ఆ పాప పుణ్యముల ఫలితములు నాకు తెలుసు కానీ నిన్ను చూసిన వెంటనే నాకు మోహం బతికమవుతున్నది కదా. రమణీమణి సౌందర్యములు కాల్చి మోహ పీడితున్నై వచ్చి ఉంటుంది. నా కోరిక తీర్చి నన్ను అలరించు, నా కోరిక తీర్చు. Yeah.
మీరైనా అధర్మంలో ప్రవేశించిన తక్కిన వారి గతి ఏమగు. మీ మాటలు నేను నమ్ముదాను కదా. మీ యొక్క సరస వచనం మాని ఒంటరిగా మనస్సుని ఇలా భాషించిన భవ్యంగా వెడలిపో. ఆహా, ఈ మోహనంగి సౌందర్యంలో పడిన శరీరం అంతా వణికిపోతున్నదే. ఆయననేమో ఈమె దూరం పడుచున్నది. ఈమె ప్రేమాతిశయములో పడి నా శరీరం వణకుతున్నది. ఆహా, నాకెట్లో తోచున్నది కదా. ఇక నేనేమి చేస్తాను? ఈ అర్జునుడు నేను చేయి చమత్కారమున నేను చేసిన చమత్కారమున మోహ పీడితుడయ్యి మూర్ఛలో పడి ఉండసాగి ఇప్పుడే ఇతనికి తను ఉపచర్యలు చేసి మూర్ఛ నుండి లేబడ్డది. ఇంకా ఇతని యొక్క ధైర్య సాహసము నిగ్రహ శక్తి నేను పూర్తిగా తెలుసుకోలేను కదా. అందుకని ఇతని పరిచర్యలు చేసి ఇతని నుండి ఈ క్షణమే మూర్ఛ నుండి లేబడ్డది. ఉపమేలను లేసక మరుతాడక ఉపమేలను లేసక మరుతాడక ఉపమేలను లేసక మరుతాడక ఉపమేలను లేసక మరుతాడక పైన తుబదన్ని వేగని నాదు చింతమురమిగా మీ యొక్క ప్రేమాశయము ఎట్టిగో నేను తెలుసుకోవడం మిమ్మల్ని ఈ విధముగా ప్రయాసపెడితేనే కానీ నా మనమున మరొక ఉద్దేశం ఇలాంటిది నా మది మన్మదావస్థపడి మీ యొక్క మీ యొక్క నా యొక్క కోరిక నా మనముల కోరికలను మీపై ప్రేమకు విరామ తాపత్రయం నా యొక్క కోరికను నెరవేర్చు. ఇదంతా విచిత్రంగానే ఉన్నదే. నేను ఎన్నడూ కూడా ఇటువంటి ఘోర కార్యములను వాడను. ఈ మాయలో చిక్కి నేను ఇంతటి కార్యములకు లోపడుతుంది కదా. ఆహా, కృష్ణ పరంధామ, ఇదంతయు నీదే లీల అని అనుకుని అయినా ఈమెతో నాకేమి పని? ఇప్పుడు ఏమైనా నీవను బలత్కారి కోపంతో వెళ్ళగొట్టినా పోదు కనుక ఈమెను బుజ్జగించి వెళ్ళగొట్టేదాన్ని. ఏ మగవా, నేను ఒక గొప్ప కార్యము నిమిత్తమై వెళ్ళుచుంటిని కావున ఆ కార్యము ముగించుకొని వచ్చిన తర్వాత నిన్ను వివాహం వివాహం చేసుకుందును కాబట్టి నాకు దారినిచ్చి నీవు వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో. అహో, ఏమై వలుచుంటుంది ఇంతటి అందమైన చిన్నదానను నన్నే చెడు నుండి వెళ్ళిపోమనుకుంటున్నా. అందమైన చిన్నదానను
రమ్మంటుంటే ఈ విధముగా మాట్లాడదా నీకు తగునా నా దరిద్రం మనోహర ఈ విధముగా దృష్టిచుడు నీ సర్వ శృంగారవచనము చే నా దరికి వచ్చి నాతో అచ్చిక పుచ్చికలాడి రతికేది సత్తు నీ అసలే దేహదాపుడు తాళజాలకు ఓహో రమణీయమని నేను ఇంత ముందే నీకు వచించి ఉన్నాను కనుక కాంతాని రామోహము కలవదు నీకెన్నో వారు చెప్పినా వినడం లేదు. నేను ఒక గొప్ప కార్యము నిమిత్తమై ఆ పరమేశ్వరుని గురించి తపం దేవుడిగా వచ్చి ఉన్నాడని కనుక నీవు నాకు సహకరించడంతో అలాంటి గొప్ప కార్యము చేసి వచ్చిన తర్వాత నీ కోరిక తీర్చదని కనుక నన్ను బాధిస్తాను. ఓహో అదే Maya
నన్ను విడిచి నీవు ఎక్కడికి వెళ్ళదు? నేను నిన్ను గౌరవిస్తున్నా. నీ సరస సింగార ప్రయోజనం వచ్చే నన్ను రమింపజేయండి. నుండి కోరిక దానం నే కాదు. వసే రమణీయమని నాకు ఆగ్రహం వచ్చిన ఈ ముల్లో కంపెనీ గడగల్లో పడుతుంది కనుక ఏలాంటి కిట్టి దుర్మార్గురాలా నాకు ఆగ్రహం వచ్చిన ఈ ముల్లో వాడును నన్ను విడిచిపెట్టు. నేనెంత వేడినని నాపై కరు లేక ఇంత కాఠిన్యం కూడా ప్రభువులో కరుణ ధర్మమేనా? వసే కాంతమని మాటి మాటికి నీగే మాటలు నా తోడ నాకు సమాధానం ఇస్తుంది. నాతో నీవెన్ని వగలు చేశాను నేను విలువాలను కాదు. నాలో విరహతాపము అధికమై నే మోపలేకున్నా. నుండి మిమ్మల్ని Hey!
ఎంత చెప్పినా అనుకుంటుంది కదా. కావరమ్మ నన్ను ఏ ధర్మాత్రం మానవుండని భావించి మానవుండని భావించి నిర్బంధించిన నిన్నొక ఈ కోళ్ళతో వేసిన చూడుము పక్క పాలు